మనం చాలాసార్లు కొత్తిమీర అంటే ఓ సాంబార్లో వేసుకోవడానికో లేకపోతే చేపల పులుసులో వేసుకోవడానికో వాడతాం. అలా కాకుండా కొత్తిమీరతో పచ్చడి చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చేసుకొని తింటేనే దాన్ని చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే దీనికి కొత్తిమీరని కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని నీటిలో 2 సార్లు కడుక్కోండి. ఎందుకంటారా కొద్దిగా ఇసుకుంటుంది కదా, అందుకని బాగా వాష్ చేసుకున్న తర్వాత జాలీ ప్లేట్లో దాన్ని నీళ్ళు దిగేటట్లు వేసుకోండి. ఈ లోపు మనం ఏంటంటే స్టవ్ మీద బాణీ పెట్టి నూనె వేసుకొని జీలకర్ర వేసుకోండి, వేరుచెన్న గుడ్లు వేసుకోండి, ఎండుమిర్చి వేసుకోండి. ఆవాలు మాత్రం దీనిలో మనం వేయకూడదు. ఇలా వేగిన తర్వాత కొద్దిగా చిటపట్లాడిన తర్వాత మనం దీనిలో టమాటీ వేసుకోండి. టమాటీ సగ్గడానికి కానీ దానికి ఏం చేస్తామంటే మనము కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ని వేసి కొద్దిగా కలిగి పెడితే టమాటీ కొద్దిగా సగ్గినట్లుగా మనకు అనిపిస్తుంది. అలా అనిపించడం మనం ఏం చేయాలంటే మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా, దాన్ని కూడా ఈ టమాటీ దానిలో వేసేసి మూత పెట్టి సిమ్లోనే పెట్టనివ్వాలి. సిమ్లో పెట్టిన తర్వాత ఇగో ఇలా తయారవుతుంది. ఉడికి కొద్దిగా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా అయిపోయిన దాకా కొద్దిగా ఉంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మనం దాన్ని చల్లని ప్లేస్లో పెట్టి లేదా ఫ్యాన్ కింద పెట్టి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసే ముందు దీంతో పాటుగా చిన్న అల్లం ముక్క, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అంటే మెత్తగా పట్టకండి, కొద్దిగా బరగ్గానే పట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం మళ్ళీ పోపు వేసుకోవాలి. ఇప్పుడు మనం పోపులో ఏంటంటే కొద్దిగా నూనె వేసుకొని దీనిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న పుదీనా ఉంది కదా పచ్చడి, దాన్ని వేసుకొని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని మనము టిఫిన్లోకైనా అన్నంలోకైనా దేనిలోకైనా తీసుకోవచ్చు. ఏది లేదనుకోండి ఒట్టి నోటితో తిన్నా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, నా మాట నిజమని మీరు ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.